అవును, అన్నయ్య ఒకరోజు భోజనం చేయకుండా పండుకున్నాడు, మీరు లేపి భోజనం పెట్టారు. మరి నేను పండుకుంటే మీరు నాకు పెట్టారా? అంటే దీన్ని బట్టి ఏంటి, అన్నయ్యని మీరు ఎక్కువగా ప్రేమిస్తున్నారు. అన్నయ్య ఏదైనా బయటికి వెళితే మీరు ఏం చేస్తారు? అమ్మాయి నాన్న మనీ ఉందా చేతిలో అని అడుగుతారు, అడిగి ఇస్తారు. నేను బయటికి వెళుతుంటే అసలు ఏ విషయం నాతో మాట్లాడరు మీరు. చూసారా, నాకు అర్థమవుతుంది అన్నయ్యని ఎక్కువ ప్రేమిస్తున్నారని. అలాగే అన్నయ్య కూడా తమ్ముడిని ఎక్కువ ప్రేమిస్తున్నారని నాకు అర్థమవుతుందని చెప్పి వ్యతిరేకమైన తలంపులు ఆ ఇంటిలో ఏలుతూనే ఉంటాయి. అందుకని ఆ ఇంటిలో ప్రార్థన నడిపింపు ఉండదు, ఆ ఇంటిలో దేవుని ఆత్మ నడిపింపు ఉండదు, ఆ ఇంటిలో దేవుని చిత్తము చేయాలనే తలంపులు ఉండవు, ఆ ఇంటిలో దేవునికి భయపడే హృదయాలు కనబడవు, ఆ ఇంటిలో దేవుని నామ మహిమార్థమై జీవించే మనస్సులు మనుషులకి కలవదు. అందుకనే కుటుంబాల్లో ఆశీర్వాదం అనేది చూడలేకపోతున్నాం. ఐక్యత లేదు, ఏకాత్మ పని చేసే అవకాశం లేదు. ఏకాత్మ పని చేయాలా? చూడండి, కొంతమంది ఈ రోజున ఏకాత్మ పని చేయాలనే ఉద్దేశంతో కొన్ని సేవకులు కొన్ని మీటింగ్స్ ఏర్పాటు చేయుట మనం చూసేద్దాము. ఏకాత్మ పని చేయడానికి అందరము కలిసి ఒక చోట చేరినంత మాత్రాన ఏకాత్మ పని చేయదు. ఒకరికి వ్యతిరేకంగా ఒకరు తలంపులు కలిగి ఉండినంత కాలము ఏకాత్మ మనుషుల మీద ఎలా పనిచేస్తుంది? ఈ బోధకుడు మంచి స్థాయిలో ఉన్నాడు అని మరొక బోధకుడు ఏమో బాధ పెట్టుకుని, ఈ బోధకుడు మంచి పాట పాడతాడు, నేను పాడలేకపోతున్నాను, ఆయన మంచిగా ప్రసంగం చేస్తాడు, నేను చేయలేకపోతున్నాను, ఆయన అంత ప్రసంగం చేయటం ఏంటనే వ్యతిరేకమైన తలంపులు ఏకాత్మ కావాలని కూడుకున్న వేళ మనసుల్లోనే వ్యతిరేకమైన తలంపులు ఏలుతున్నప్పుడు ఏకాత్మ మనుషుల మీద ఎలా పనిచేస్తారు? ఎలా పనిచేస్తారు? కొర్నేలి కుటుంబము తన ఇంటి వారు అందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండినప్పుడు ఏకాత్మ వాళ్ళ మీద పనిచేస్తారు. ఏకాత్మ పని చేయాలంటే మనుషులను చూసి పని చేయరు. హృదయమును చూచుచున్న దేవుడు, అంతరంగమును చూచుచున్న దేవుడు, అంతరంగములో ఉన్న వ్యతిరేకమైన తలంపులు లేకుండా సంతోష సమాధానములతో ఐక్యతతో ఒకరికంటే ఒకరు తగ్గించుకునే మనసు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించే మనసు మనుషుల్లో ఏలుబడి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వారు తలంచిన ఏకాత్మ ఏం చేయొచ్చు? పని చేయవచ్చు. చెల్లి మ్యాచ్ కుదురుతూ ఉందంటే అప్పుడే అక్క వచ్చేసేసి ఏం చెప్తున్నారు, లేక మరొకరు వచ్చి ఏం చెప్తున్నారు, నాకంటే ఎక్కువ ఆస్తి చెల్లికి ఇచ్చేస్తారా? అప్పుడే ఏ తలంపులు పనిచేస్తూ ఉన్నాయి? వ్యతిరేకమైన తలంపులు పనిచేస్తూ ఉన్నాయి. ఇదిగో బంగారము నాకే కావాలి, నాకే డబ్బు కావాలి, నాకే వెండి కావాలి, నాకే ఇల్లు కావాలి, నాకే పొలం కావాలి, నాకే ఈ ఇంటి వస్తువులన్నీ నాకే కావాలి, మిగతా వాళ్ళకి నేను ఇవ్వను అనే తలంపులు ఒకళ్ళు వెళ్తూ ఉంటే, నాకు కావాలని మరొకరు వెళ్తూ ఉంటే, ఒకళ్ళంటే ఒకళ్ళకు పడని స్వభావముతో ఉండినప్పుడు అక్కడ దేవునాత్మ, ఆ ఇంటిలో దేవునాత్మ పనిచేసి ఒక అందరినీ ఏకపరిచే అవకాశమును వీళ్ళు కలిగించారా? అంతా ఏం కలుగుతుంది? వ్యతిరేకమైన తలంపులే పనిచేస్తూ ఉన్నాయి. అక్కడ దేవునాత్మ ఎలా పనిచేస్తారు? అక్కడ దేవునాత్మ పనిచేయాలంటే హృదయమును ఎరిగిన దేవుడు, హృదయశుద్ధిని ఎరిగిన దేవుడు, అందరి హృదయాలు సరిగ్గా ఉంటే దేవునాత్మ పనిచేస్తారు. ఒకళ్ళంటే ఒకళ్ళకి పడని స్వభావాలు, తలంపులు, ఒకరంటే ఒకరికి ఇష్టపడని స్వభావాలు మనుషుల్లో ఏలుబడి చేస్తున్నప్పుడు అది దేవుని దృష్టికి అనుకూలమైనదా? కాదు. ఒక బోధకుడు మంచి ప్రసంగం చేశాడు, కింద ఉన్న బోధకులు, కొంతమంది బోధకులు ఏమంటున్నారు, ఇంత ప్రసంగం ఇతను చేయటం ఏంటి? అప్పుడే ఏమొచ్చేసింది? వ్యతిరేకమైన తలంపులు పనిచేస్తూ ఉన్నాయి.
ప్రియులారా, ఈ రోజున వ్యతిరేకమైన తలంపులు ఒక కుటుంబంలో పనిచేస్తున్నప్పుడు అక్కడ హత్య జరిగించడానికి ఆలోచనలు రావచ్చు. రూబేను, యోధా వీళ్ళందరిలో వచ్చే ఆలోచనలు ఏంటి? హత్య. యోసేపుని ఏం చేయాలి? ఆ గోతిలో త్రోసివేసి హత్య. ఎందుకంటే విరోధమైన తలంపులు ఇంట్లో ఏలుతున్నప్పుడు లోకస్తులు వలె ప్రవర్తించవలసి వచ్చును. విరోధమైన మనస్సు, విరోధమైన తలంపులతో మనుషులు బ్రతుకుతున్నప్పుడు ఆ ఇంటిలో ఒక ఘనమైన కార్యములు జరగటానికి వాళ్ళే అభ్యంతరం. ఆ ఇంటిలో దేవుని నామాన్ని మహిమపరచడానికి అవకాశము కలిగించవలసిన మనుషులు అవకాశం లేకుండా చేయడానికి వాళ్ళే అడ్డుబండ్లు. పైకి ఏకీభిస్తున్నట్టు కనబడి, పైకి డాడీ అని పిలుస్తున్నట్టు కనబడి, పైకి మంచిగా మా డాడీ మంచివారని పైకి పొగిడి మళ్ళీ తర్వాత ఏమో యేసేపు మీద పగబెట్టుకుంటున్నారు. పైకి నోరు చెప్పేది ఒకటి, హృదయములో ఆలోచించేది ఒకటి. కొంతమంది పెదవులు చెప్పేది ఒకటి, వాళ్ళు ప్రవర్తించేది మరొక విధంగా ఉంటుంది. ఏమిటంటే వీళ్ళ హృదయాలు దేవుని ఎదుట సరైనవి కానందున వచ్చిన సమస్య ఇది. పైకి ఏకీభిస్తున్నట్టు మా డాడీ మంచివారని ఏకీభిస్తున్నట్టు కనబడి తర్వాత వ్యతిరేకమైనటువంటి విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ స్థితి సరిగా లేదు. ఈ రోజున వాళ్ళ స్థితే కాదు, ఈ దినములలో అనేక కుటుంబాల్లో తండ్రి కుమారులు సమాధానంగా లేరు, తల్లి కుమార్తెలు సమాధానంగా లేరు, భార్యాభర్తలు సమాధానంగా లేరు. ఒకే ఇంటిలో ఉంటారు కానీ వాళ్ళ సంసారము, వాళ్ళ కుటుంబ వ్యవస్థను గురించింటే నిజంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఎవరి విషయం? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారి స్థితిని గురించే చెప్పబడుతుంది ఇటు వాక్యం. దేవునిని ఎరుగుని వారి గురించి కాదు. కాబట్టి నిజంగా పైకి ఒకటి, లోపల ఒకటి మనుషులు తలంచి అలాగా మనుషులు ఆలోచించి ప్రవర్తించుట చూసినప్పుడు దేవుడు ఏమంటున్నారు? నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యములలో నీకు పాలు పంపులు లేవు అని ఖచ్చితంగా చెప్పేశారు. ప్రియులారా, ఈ కార్యములో నీకు పాలు పంపులు లేవు. మనందరి మీద దేవుని ఆత్మ ఏకాత్మ పనిచేయాలంటే మనందరి హృదయాలు దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. ఎందుకంటే బల్బులన్నీ ఎలగాలి. ఇప్పుడు చూడండి, చిన్ని దండలు ఉన్నాయి, ఈ రూప్ లైట్, అందులో లైట్లన్నీ ఏం చేస్తూ ఉన్నాయి? ఒకే లైన్లో కనెక్ట్ చేయబడి ఉన్నాయి కాబట్టి పవర్ ఆన్ చేస్తే ఏమైనా అన్నీ కూడా చక్కగా వెలగడం అనేది చూస్తున్నాం. కానీ అందులో ఏదైనా తేడా అవుతే ఏమైపోతుంది? అది అక్కడ పవర్ వెళ్ళే అవకాశము లేదు, వెళ్ళినా ఎలగదు అది. అలాగే ఫిలమెంట్ రాలిపోయిన ఒక బల్బు పెట్టి స్విచ్ చేస్తే వెలగదు అది. ఎందుకని? మిగతాయి వెలిగినాయి కదా, ఇది ఎందుకు వెలగదు? ఇది ఫిలమెంట్ లేని బల్బు అయి ఉన్నది. హృదయము సరిగా లేని వ్యక్తి మీద దేవుని ఆత్మ ఎలా పనిచేస్తారు? వ్యతిరేకంగా ఇతరుల గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ, ఒంటరిగా ఉన్నప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతూ, 10 మందిలో ఉన్నప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతూ, హృదయం నిండా వ్యతిరేకమైన తలంపులు ఆలోచనలతో నింపుకుంటూ, ఆయాసముతో నింపుకుంటూ, అసూయతో నింపుకుంటూ, ఓర్చుకోలేని పరిస్థితులు నింపుకుంటూ, ఎవరి విషయంలోనైతే బాధ ఉందో వాళ్ళ విషయంలోనే నిందలు మోపి, వాళ్ళ విషయంలోనే తిరుగుబాటు చేయనట్లు ఇతరుల హృదయాలు కూడా వీళ్ళ నిమిత్తము ఇతరులు కూడా అట్టివారి విషయంలో హృదయం పాడు చేసుకునే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చూసి అట్టివారిని చాలా దుఃఖపడతారు. ఎందుకంటే వెలిగించవలసిన మనిషి వెలిగించబడిన వారిని ఆర్పివేయుట చూడగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని చూసి సంతోషించవలసిన వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని భయభక్తులు లేని వారిగా తయారు చేయుట చూడగా పరిశుద్ధాత్మ దేవుడు ఏమవుతున్నారు? బాధపడుతున్నారు. ఇట్టి వారికి దేవుడే తగిన జీతము కొలిసి ఇచ్చును. ఇట్టి వారికి దేవుడే తగిన జీతము ఇచ్చును.
ఎందుకంటే వారు దేవుని యొక్క నియమమును కానీ, దేవుని భక్తిని కానీ, దేవుని రాజ్యమును కానీ, దేవుని శక్తిని కానీ, దేవుని యొక్క ప్రేమను కానీ, దేవుని యొక్క ప్రణాళికను కానీ, దేవుడి చిత్తమేమిటో తెలిసి కూడా తెలియనట్టు ప్రవర్తించుచుండుట చూడగా అది దేవుడు చూసి సంతోషించేది కాదు. దేవుడు చూసి సంతోషించరు. అందుకనే చేతనైతే మేలు చేయమన్నారు కానీ కీడు చేయొద్దు. కీడు చేయి వారి తల మీదకు ఏమొస్తుంది? కీడే వచ్చునని వాక్యం చెప్తున్నది. కాబట్టి యోసేపు యొక్క అన్నలు, యోసేపు యొక్క సహోదరులు, అతని సహోదరులు ఏం చేస్తున్నారండి? తమ తండ్రి అతనిని అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఎక్కువగా ప్రేమిస్తే పాపమా? కొంతమంది చర్చిలో మంచిగా పరిచర్య చేస్తుంటే కొంతమందికి అది నచ్చదు. కొంతమంది మంచిగా దేవుని సేవకుల పిల్లలకు సమీపముగా ఉండుట కొంతమందికి నచ్చదు. మేము లేమా? వాళ్ళేనా దగ్గరగా ఉండేది? మేము దేవుని పిల్లలం కాదా అని వ్యతిరేకమైన తలంపులతో వాళ్ళ మనస్సు నింపుకొని అదే స్వభావంతో వాళ్ళు సంవత్సరములు గడుపుతున్నందున దేవుని ఆత్మ వాళ్ళ మీద పనిచేయడానికి వారే ఆటంకము, అభ్యంతరమై ఉన్నారు. వారి నోటి మాటలే దేవుని ఆత్మ వాళ్ళ మీద పని చేయడానికి అభ్యంతరమై ఉన్నారు. అందుకనే దేవుని బిడ్డలారా, అతని సహోదరులు ఏం చేస్తున్నారో చూసారా? తమ తండ్రి చూసినప్పుడు వారు అతని మీద, తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు ప్రియులారా, చాలామందికి అర్థం అయ్యేది అర్థం కాంది ఏమిటి? అర్థమయ్యేది ఏంటి? అర్థమయ్యింది ఏంటి? ఏమి తిందునా, ఏమి త్రాగుతున్నా, ఏమి ధరించుకుందునా అనేది కొంతమందికి ఏమైంది? అర్థమవుతుంది. కొంతమందికి ఏమి తిందునా, ఏమి త్రాగుతున్నా కాదు. అది ఏసేపట పొతీఫెర గృహములో ఉండినప్పుడు తనకేమున్నదో లేదో ఎప్పుడు విచారించిన వాడు కాదు. కొంతమంది ఉద్దేశములు ఇలా ఉంటాయి. కానీ కొంతమంది నేను ఈరోజు పరిచర్య చేస్తే నేను ఎంత కష్టపడ్డాను, ఇది వాళ్ళ లెక్క. కానీ నేను అర్మము తెలియకుండా కర్మము తెలియకుండా అసలు ఏ విధమైనటువంటి పరిస్థితి మనస్పర్ధ లేకుండా ఆ మనిషి యొక్క మనసులో పరుపు లేకుండా నిండుగా పరిచర్య చేయలేని లోకస్తులు హృదయాలు అయిపోయాయి మనుషుల్లో. ఎందుకంటే మనుషులు హృదయాలు దేవుని ఎదుట సరిగా లేనందున పరిచర్య చేసినను దీవెని పొందలేకపోతున్నారు. పరిచర్య చేసినను మేలు పొందలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ హృదయాలు దేవుని ఎదుట సరైనవి కావు. వాళ్ళ అంతరంగమును దేవుడు చూస్తున్నప్పుడు అది చాలా భయంకరమైన తలంపులతో ఉండుట దేవుడు చూస్తున్నారు. చాలా చేదైన వేరు మొలిసి వాళ్ళని కలవరపరచుచు వాళ్ళని నిద్ర పట్టకుండా చేస్తుందని కూడా దేవుడు చూస్తున్నారు. వాళ్ళ హృదయాంతరంగములో చేదైన వేరు మొలిసి వాళ్ళు కలవరపడుతూ వాళ్ళకు పరిచయమైన వాళ్ళందరినీ కూడా పరచుట చూడగా దేవుడే అట్టి వారి విషయంలో నోట ఉమ్మివేయ నిర్దేశించుచున్నారు. ఏమి మనుషులు వీళ్ళు? రేపేమి జరుగునో తెలియదు కదా, రేపేమి సంభవించునో తెలియదు. అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరిలాంటి బ్రతుకును కలిగి ఉన్న మనిషి ఇదేమిటి, ఇలా ప్రవర్తించడం ఏమిటి? దేవుని వాక్యము వింటూ కూడా అక్కడ దులిపివేసి వస్తున్నారే వీళ్ళు. కనీసం ఒక్క మాట కూడా వీరు మనసులో పెట్టుకుని నాకు భయపడే హృదయము లేదా?
పెదవులతోనేమో ప్రేమను వ్యక్తం చేస్తూ అంతరంగంలోనేమో 100% వ్యతిరేకమైన తలంపులతోనే వీళ్ళ లైఫ్ను గడుపుదురా? అయ్యో, వీరిని దీవించవలనని నేను కోరుచున్నానే, వీళ్ళ పరిస్థితుల్లో వీళ్ళు చేసిన దానికి ప్రతిఫలం ఇవ్వాలని నేను తలంచుతున్నానే, వీళ్ళు ఉద్దేశములు అసలు వీళ్ళ యొక్క పరిస్థితిని బట్టి వీళ్ళని ఎంతో దీవించాలని నేను నా హస్తము శాసమిస్తే, తీరా దీవించే సమయానికి వచ్చేసరికి వారి హృదయం నా ఎదుట సరిగా లేనందున వాళ్ళ పరిస్థితికి, వాళ్ళు దీవించబడకపోవటానికి కారకులు ఎవరంటే వారే కారకులు. కాబట్టి తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు వారు అతని మీద పగబట్టారు. ఈ రోజున కొంతమంది మంచి బట్టలు ధరించుకుని మందిరంలోకి వస్తే వాళ్ళ వైపు చూసి పగబడతారు. కొంతమంది నగలు వేసుకుని వస్తే వాళ్ళని చూసి పగబడతారు. కొంతమంది మంచి భర్త దొరికితే వాళ్ళని చూసి పగబడతారు. కొంతమంది మంచి భార్య దొరికితే వాళ్ళని చూసి పగబడతారు. కొంతమంది అసలు మంచిగా చదువుకుంటే వాళ్ళని చూసి పగబడతారు. కొంతమంది మంచి ఉద్యోగంలో నడుస్తూ ఉంటే వాళ్ళని చూసి పగబడతారు. మీ జీతం ఎంత, నీ జీతం ఎంత సహించలేకపోతుంది హృదయం. అడిగి లెక్క లేచుకునేదాకా ఈ హృదయం ఆగట్లా. ఎంత చెప్పు 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 చెప్పు. ఇదే చేదైన వేరు మొలిచిన మనసులు ఇవి. ప్రియులారా, పగబట్టిరి. ఎంతమంది పగబట్టారు. ఇట్టి పగబట్టిన మనుషులు ప్రార్థనాత్మ వచ్చునా? పగబట్టుచున్న ఈ మనుషులు అన్న మీద తమ్ముడు, తమ్ముడి మీద అన్న, లేక సంఘములో సేవకుల మీద విశ్వాసులు, లేకపోతే విశ్వాసుల విషయం మరొక విశ్వాసి విషయంలో పగ పట్టి వీళ్ళు వాక్యము విందురా? పగబట్టిన మనసు కలిగిన వీళ్ళు వాక్యము వినే మనసు ఉంటుందా? ఎప్పుడు పగ. వాళ్ళు ఎప్పుడు కిందికి వెళ్ళిపోవాలి. ఏంటది? పగ. వాళ్ళు ఎప్పుడు దీవెన లేకుండా ఉండడు చూసి నేను నోరారా నవ్వాలి. పగ. వాళ్ళకి నష్టం కలిగిందని తెలిస్తే నేను ఎంత ఆనందించాలని కోరుతున్నా. పగ. ఇంకా హృదయంలో భక్తి ఎక్కడ? ఇంకా దేవుని నమ్మిన వాక్యం వినిన సారమే ఎక్కడ? భక్తి యొక్క సారమే ఎక్కడ? పైకి చూస్తే మేడి పండు చూడ మేలుమై ఉండ, పొట్ట విచ్చు చూడ పురుగులుండా. మనిషి జీవితంలో పైకి చూస్తే అబ్బా భక్తి చేస్తున్నారు, అబ్బా మంచి ప్రార్థన చేస్తున్నారు అని చెప్పెదరు. కానీ అంతరంగము చూస్తే పురుగులుండా. ఒక ప్రేమతో కూడిన వాతావరణం ఏది? దీనులై విధేయులై దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రవర్తన ఎక్కడా? కాబట్టి అతని సహోదరులు అతని మీద పగబట్టారు. తప్పు చేశారని పగబట్టారా? అన్నల్ని ఏమైనా తిట్టారని పగబట్టారా? దూషించారని పగబట్టారా? ఎందుకు పగబట్టారు? హేతువు లేకుండానే మనుషుల హృదయాలు పగతో నింపబడ్డాయి. కారణం లేకుండానే, వాళ్ళకి నష్టం ఏమి చేయకుండానే, వాళ్ళకి నష్టం ఎవరు చేయకుండానే కొంతమంది ఊరికనే పగ పెట్టుకుని ఆ పగ చేతనే వాళ్ళు బల్లారాధన తీసుకుంటారు. పగ చేతనే బల్లారాధన తీసుకుంటారు. వాళ్ళ అంతరంగంలో పగ పెట్టుకుంటారు. ఆ పగ చేతనే వాళ్ళు కసి తీర్చుకుంటారు. ఆ పగ చేతనే వాళ్ళు మనసు బాణములు, ఆ మాటలను బాణములుగా ధరించుకుని వాళ్ళ మీదకు ప్రయోగించేస్తారు. ఎందుకంటే పగ. ఒకప్పుడు నన్ను వీరు ఇలా అన్నారు కదా, అదే పగ. ఒకప్పుడు నన్ను వీళ్ళు ఇలా చిన్న చూపు చూసి ఇలా తిరస్కరించి దూషించారు కదా, అదే పగ. అదే ఆ మధ్య నన్ను ఈ విషయంలో ఇలా మాట్లాడారు కదా, అదే పగ. క్షమాపణ ఎక్కడా? తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమనే వాక్యమునకు అంతరంగములో స్థలం ఎక్కడా? చాలామంది 40 రోజులు ఇలాగా మేము శిలువ ధ్యానము చేస్తున్నాం. నీ భర్తను క్షమించే క్షమాపణ లేకుండా, నీ భార్యను క్షమించే క్షమాపణ లేకుండా, అన్నదమ్ములను క్షమించే క్షమాపణ లేకుండా, అంతరంగములో క్షమించే క్షమాపణ అనే మనసు లేకుండా మనిషి స్వభావాలు పగతో నింపుకుని 40 రోజులు కాదు 100 రోజులు చేసిన దానివల్ల ప్రయోజనమేమీ లేదు.
నాకు వేయలేదు పగ, నన్ను వేరే విధంగా చూశారు పగ, నాకంటే వాళ్ళు ఎక్కువ ప్రేమించారు పగ, మాట్లాడితే వాళ్ళ దగ్గరికే వెళ్తారు, నా దగ్గర రావట్లేదు, నా దగ్గరికి వచ్చేసరికి స్పీడ్కి వెళ్ళిపోతున్నారు పగ. ఇది విశ్వాసులకు తగినదేనా? ఇది దేవుని పిల్లలకు తగినదేనా? ఇలాగా హేతువు లేని గాయములు, హేతువు లేని పగలు, హేతువు లేనటువంటి ఆలోచన, హేతువు లేని వ్యతిరేకమైన తలంపులు అంతరంగంలో పెట్టుకుని ఎంతమంది కత్తులు తీసుకుని నరుక్కోవటానికి ఇష్టపడుతున్నారు. హేతువు లేని వాటిని. అక్కడ ఏమీ నిజం లేదు. అలా అన్నారంట కదా, నా గురించి ఇలా చెప్పారంట కదా చర్చిలో పగ, మా గురించి ఇలా మాట్లాడారంట కదా, మా గురించి వాక్యం చెప్పారంట కదా, అప్పుడు ఏమొచ్చేసింది? పగ. నీ గురించి వాక్యం చెప్పారని నీకు ఎట్లా తెలిసింది? ఆ పని నువ్వు చేస్తే నీకు అది తెలిసింది. చేశానని తెలిసినప్పుడు జీవము గల దేవుని ఎదుట నిన్ను నువ్వు విరగ్గొట్టుకుని పశ్చాత్తాపడవలసిన నీవు ఒక అన్యుల వలె ఎందుకు తిరుగుబాటు చేస్తున్నావు? ఎంతవరకు మీరు తిరుగుబాటు చేసి అరికాలు మొదలుకొని నన్నెత్తు వరకు ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు కొట్టబడుతూ ఉంటారు. నిత్యము తిరుగుబాటు చేస్తూ ఎందుకు కొట్టబడుతున్నారు మీరు? ఎక్కడ చూసినా గాయములు, ఎక్కడ చూసినా సమస్యలు, దెబ్బలు దేనికి వస్తున్నాయి? తిరుగుబాటు చేయుట వీళ్ళకి వాడుకైపోయింది. తిరుగుబాటు చేస్తే దేవుడు నన్ను దెబ్బలు కొడతారనే భయం కూడా వీళ్ళకి లేదు. దేవుని భయము వారి కన్నులు ఎదుట కోల్పోయినప్పుడు ఎంత బాధ. కాబట్టి పగబట్టారు. దేనికి పట్టినారు? తండ్రికి అధికారం ఉంది. యోసేపుని ఎక్కువ ప్రేమించే అధికారం ఎవరికి ఉంది? ఆ యాకోబు గారికి ఉంది. లేక ఆ రూబేన్ని ఎక్కువ ప్రేమించే అధికారం యాకోబు గారికి ఉంది. అయినా ఆయన మనసులో ఎలా ఏముందో వీరికి ఏమైనా తెలుసా? ఆయన మనసును తెలుసుకున్నారా వీరు? తల్లి లేని బిడ్డని ఒక్కొక్క పరిస్థితుల్లో ఆయన్ని కొంచెం ఎక్కువగా లాలన చేసి ఆప్యాయంగా ఉండవచ్చు. అది హేతువు చేసుకున్నారు. ప్రియులారా, ఈ రోజున కాని దాని కొరకు ఎంతమంది హృదయాలను గాయం చేసుకుని, ఎంతమంది పగ పెట్టుకుని, ఆయాసం పెట్టుకుని, ఎంతమంది ఆ ఆయాసాన్ని 10 మంది దగ్గర వారు వెళ్ళగక్కి వాళ్ళను పాడు చేసి వీళ్ళు పాడైపోయి, వాళ్ళు ప్రార్థన చేసిన దేవుడు వినకుండానంత భక్తిహీనులైపోయి దేవుని దీవెన పొందకుండానే వాళ్ళు అలా ముడసబడిపోవుట దేవుడికి ఇష్టం లేదు. అందుకని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నారు. ఇలాంటి వ్యత్యాసము నీలోనికి వస్తే, మనలోనికి వస్తే అది వెంటనే ఏం చెయ్యి? విడిచిపెట్టు. దేవుని దీవెన కోల్పోవటం దేవుని చిత్తము కాదు. మనుషులు దీవించబడాలనే దేవుడు మనల్ని పిలిచినారు. కాబట్టి ఏం చేసినారట? అతను పగబట్టారు. ఇంకేం చేసినారు వారు? అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేకపోయారు. హృదయం నిండా బాధ ఉంచుకున్న వాళ్ళు, హృదయం నిండా బాధ ఉన్న వాళ్ళు క్షేమాన్ని అడుగుతారా అండి? అడుగుతారా? ఏమండి బాగున్నారా? బాగున్నారంటే బాగున్నారని చెప్తే ముందు నేను ఏం చేయలేను? తట్టుకోలేను కదా. నా హృదయము సరిగా లేదు కదా. క్షేమ సమాచారము. ఏమండి మీరు అక్కడ మంచిగా బాగుంటుందా? అడగదు. ఈ మనసు అడగనివ్వదు. బాగున్నారని చెప్తే మళ్ళీ నేను ఓర్చుకోలేను కదా. మేము మంచిగా ఉన్నాం, మా పిల్లలు మేము అందరూ మంచిగా ఉన్నాం అని చెప్తే మళ్ళీ నేను తట్టుకోలేను కదా. చూసారా, దేవుని ఎదుట ఇట్టి వారి హృదయాలు ఎంత భయంకరంగా ఉన్నాయో. అతని క్షేమ సమాచారమైన అడగలేదు. ఎందుకని? ప్రేమ లేని మనుషులు, ప్రేమలో చచ్చిపోయిన మనుషులు, ఆప్యాయతను చంపుకున్న మనుషులు, సమాధానమును చంపుకున్న మనుషులు, నా రక్త సంబంధి కదా అనే ఆ మమకారం కూడా లేని మనుషులు, ఒకే తండ్రి పిల్లలమని యోసేపు దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు వేగులు వారని నేను అనుకుంటున్నాను అంటే వాళ్ళు అంటారు మేమందరము యథార్థవంతులు ఒకే మనిషిని
కుమారులు అని చెప్తారు. ఒకే మనుషులు కుమారులైన వారు ఎలా ఉండాలి? ఒకే మనిషిని కుమారులుగా వాళ్ళు ప్రవర్తించాలి. అక్కడేమో అలాగూ చెప్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నారు? అతని క్షేమ సమాచారమైనను అడిగే మనసు లేదు. కొంతమందికి కొంతమంది గురించి అడగటానికి, ఏమండి మీ అబ్బాయి మంచిగా పాస్ అయ్యాడా అని అడగరు. మీ అబ్బాయి తప్పాడా అని అడుగుతారు. అంటే తప్పాడనంటే ఈ హృదయం ఏమవుద్దనమాట? అప్పుడు సంతోషిస్తుంది. ఎంత సేదైన మనుషులండి, ఎంత సేదైన స్వభావం అండి మనుషులది. ఒకరి అభివృద్ధిని చూసి, ఒకరి యొక్క క్షేమమును చూసి, ఒకరి యొక్క ఉన్నతమైన స్థితిని చూసి సహించలేని ఈ హృదయము దేవుని ఎదుట సరైందేనా? రేపు దేవుని రాజ్యమునకు వెళుతుందా? ప్రియులారా, ఎంత భయంకరంగా ఉన్నాయి ఈ రోజున హృదయాలు. దేవుని పిల్లల విషయంలోనే, అనిల విషయంలో కాదు సుమా, దేవుని పిల్లల విషయంలో, సంఘం విషయంలో. బాగున్నారా సిస్టర్? నో అడగటానికి లేదు. బాగున్నారా బ్రదర్? నో అడగదు. ఈ హృదయము, ఈ మనసు అంగీకరించదు. ఎలా ఉన్నారండి పాస్టర్ గారు, బ్రదర్ ఎలా ఉన్నారు అంకుల్ అడగదు. బాగున్నారని చెప్తే ఆ హృదయం ఏం చేయదు? తట్టుకోలేదు. ప్రియులారా, ఎంత చేదుతో వాళ్ళ హృదయాలు నింపబడ్డాయి. ఇటు చేదైన వేరు మొలిసిన మనుషులు నిద్ర పట్టకుండా నిత్యము కలవరము తప్ప సంతోషము తృప్తి ఎప్పుడైనా వచ్చునా అంటారా? ఎప్పుడునూ రాదు. ఎందుకంటే దేవుని వాక్యం వినిన ఈ రోజే, ఇప్పుడే దాన్ని గుర్తించి ఆ చేదైన వేరును పెకలించి, నీకు నాకు సంబంధము లేదు, క్రీస్తు వాక్యము వేరు నాలో పారవలసి ఉండగా నువ్వెవరివి అని పెరికి వేయగలిగిన వ్యక్తులమై ఉండాలా. అదే భక్తి మార్గములో మనల్ని సరిగా నడిపిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. మహాగణుడును మహోన్నతుడువైన ప్రభువా, యేసేపు నీ యాకోబు ఎక్కువగా ప్రేమిస్తున్నారని అపార్థం చేసుకుని హృదయంలో ఏం పెట్టుకున్నారు? పగ. ప్రభువా, పగ పెట్టుకున్న వారిలో ఆత్మీయత ఉందా? పగ పెట్టుకున్న వారిలో ఏమైనా సమాధాన పడే మనసు ఉందా? పగబెట్టుకున్న పగతో నింపబడిన హృదయము ప్రార్థన భారం వస్తుందా? పగబెట్టుకున్న హృదయములో ఏమైనా దేవునితో సావాసం చేసే అనుభవం వస్తుందా? హృదయంలో పగ పెట్టుకున్న వారు ఎప్పుడైనా దేవుడు అట్టి వారితో మాట్లాడునా? ఒక్కసారి నన్ను దర్శించండి. ప్రార్థన చేసుకుందాం. నా హృదయం కూడా యాకోబు కుమారుల హృదయాల్లాగానే పనిచేస్తున్నాయి ప్రభా. వ్యతిరేకమైన తలంపులు, తట్టుకోలేనంత వ్యతిరేకత నాలో పనిచేస్తుంది ప్రభా. వాళ్ళ యోగక్షేమము కూడా ఆలోచించలేనంత వ్యతిరేకమైన ఆయాసము, అసూయ పనిచేస్తుంది ప్రభా. ఓర్చుకోలేని మనసు పనిచేస్తుంది ప్రభా. వాళ్ళ క్షేమం అడిగి వాళ్ళ గురించి సంతోషించలేని చేదైన గుణము మనసులో పనిచేస్తుంది ప్రభా. తండ్రి, ఇట్టి హృదయములో నీతిని స్థాపించగలనా? యథార్థతను స్థాపించుకునే సమయము మీరు ఇచ్చారు, కానీ నేను పోగొట్టుకుంటున్నానా? ఒక్కసారి దర్శించమని మీ సన్నిధి మాత్రం ఉంచండి. దేవా, నా అంతరంగమును కడుగుము. చేదైన వేర్లు ఇప్పుడే పెకలించి వేసి నీతి యొక్క చిగురును, నీతి యొక్క వాక్యమును స్థాపించి మీ కొరకు నమ్మకంగా బ్రతుకుడుకు సహాయం చేయమని, ఇచ్చిన కొద్ది మాటలు అందరూ ఫలింపచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.